హాయ్ అండి. మా గార్డెన్లో అరటికాయలు వేసింది. కొన్ని అరటికాయలు వచ్చాయి. ఆ తర్వాత పువ్వు అనేది నిలబడట్లేదు, రాలిపోతుంది. అందుకే మిగిలిన అరటి పువ్వుని మా ఆయనకి తీసేయమంటే తీసేశారు. ఈ రోజు ఇంకా అరటి పువ్వుతో వడలు చేశాను. అరటి పువ్వుని ఒక్కొక్కటి తీసి క్లీన్ చేసుకోవాలి. లాస్ట్ టైం అరటి పువ్వుతో కొబ్బరి వేసి కూర చేశాను. అప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో ఏంటో చూపించాను. అరటి పువ్వు మొత్తము క్లీన్ చేసేసాను. ఇంక శనగపప్పును కూడా నానపెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, నానపెట్టిన శనగపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అరటి పువ్వుని సన్నగా కోసుకొని ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ లో వేసుకోవాలి. తర్వాత అందులోనే కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అనేది ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత వడలుగా చేసుకుని ఆయిల్లో మంచి కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే అరటిపువ్వు వడలు అయితే రెడీ అయిపోతాయి. మనం శనగపప్పుతో వడలు చేస్తాం కదా, సేమ్ ప్రాసెసే. కాకపోతే ఇందులో తురుము పెట్టుకున్న అరటి పువ్వుని అయితే వేసుకున్నాము. ఈ అరటి పువ్వు లేడీస్ కి చాలా మంచిది. అరటి పువ్వు వడలు టేస్ట్ విషయానికి వస్తే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు ఇంకా ఈ వడల్ని టమాటా కెచప్ లో ముంచుకొని తిన్నారు. బాయ్ బాయ్.